జీవితం ఎప్పుడు సంఘటనలను బట్టి ఉండదు, సంఘటనలకు మనకు స్పందించే విధానాన్ని బట్టి. హౌ యు రెస్పాండ్. అనేక సంఘటనలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎలా స్పందించావు అనేది ముఖ్యం, అంతేగాని ఈ సంఘటనలు బట్టి అంచనావే కాదు. హౌ యు రెస్పాండ్. ఒకే సంఘటనకి ఇద్దరు భిన్నంగా స్పందించవచ్చు. ఇగో అదే ఉదాహరణ. ఒకే వ్యక్తి ఎప్పుడైనా నేకుడు ఒక పిలుతు కానీ తనకుని గల ఆకటి పురుద్దరింగుడు. ఎప్పుడైనా అన్నానికి రారా సహదేవ, అన్నానికి రారంటే హోంవర్క్ అమ్మా అంటాడు రావు. నేను పిలవాలి తప్ప వాడికి ఆనందన 40 ఏళ్ళ వాడికి ఆనందన తిరిగిపోవడం ఏంటండి అని. ఈ కొడుకుటి ఓకకుండా మనము కొందరు ఇటువంటి కొడుకు 4 వెళ్ళారంటే అది వేరమ్మ, వాడు పెద్దాడు. నకులుడికి సహదేవుడికి తేడా ఏముందంటే పిచ్చి మాట కవర పిల్లవాడు. తల్లి ప్రేమ అంతే, ఇక దానికి వేరే విషయాలు తెలియవు. మా అబ్బాయి అంతే వాడు అమ్మాయి. నిన్ను కానీ ఓరడే, ఇది గొప్ప మాట. ప్రతి అత్తగారు కోడలతో మాట్లాడవలసిన మాట. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ద్రౌపది, నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, బాగా చూసుకుంటావు, బంగారంలో చూసుకుంటావు. ఏమిటో జరా చేసి నీ చేతిలో పెట్టావు యావో, వాడు ఏమైనా నీకు కాఫీ రాదు. నన్ను అనుమానించావు నువ్వు చూసినట్టు. నాకు నీ కొడుకైతే నాకు మొగుడు, నీకు 4 కొడుకులు ఉండొచ్చు, నాకు ఒక్కడే మొగుడు కదా. పాయింటే కదా, నేను చూసుకోవాలి, నాకు తెలియదా అని ఆ అమ్మాయికి అనిపించదండి. పైగా పుట్టింట్లో బంధాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది. ఆ ఇళ్ళకు ఒక నమ్మకం కలిగేలా చేయగలిగిన వ్యాఖ్యానాలు చేస్తే అలాగే మనకు వ్యవహారాలు తక్కువ, వ్యాఖ్యానం.